అన్ని కంపెనీస్ కూడా క్వార్టర్ రిజల్ట్స్ అనేవి మనకి ఇస్తూ ఉంటాయి. ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత మనమైతే అసలు ఎంత హైరింగ్ జరుగుతుంది, ఎంత ఫైరింగ్ జరుగుతుంది, ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తాం అనమాట. బేస్డ్ ఆన్ ద కంపెనీస్ అనాలిసిస్ అనమాట. సో కంపెనీస్ అన్ని కూడా ఎవ్రీ క్వార్టర్ కి వచ్చి వాళ్ళ డేటా అంతా కూడా రివీల్ చేస్తుంటారు. దాన్ని బట్టి స్టాక్స్ అనేవి పెరగడము, మార్కెట్ అనేది అర్థం చేసుకోవడం, జాబ్ మార్కెట్ అర్థం చేసుకోవడం మనం చేస్తుంటాం కాబట్టి సో ఈసారి కూడా అదైతే మనం కంటిన్యూ చేద్దాం. సో అసలు ఎలా ఉండబోతుంది కమింగ్ ఐటీలో ఎలా ఉండబోతుంది, వాట్ ఈస్ జాబ్ మార్కెట్ అనాలిసిస్ అనేది మనం చూసినట్లయితే సో ఇక్కడ ఫస్ట్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. టీసీఎస్ అయితే 40,000 ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకుంటా అని చెప్పారనమాట. దిస్ ఈస్ ఫ్రెషర్స్ త్రూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండ్ ఆఫ్ క్యాంపస్. అండ్ ఇన్ఫోసిస్ వచ్చేసి 20,000 ఫ్రెషర్స్ ని హైర్ చేసుకున్నారు ఆఫ్ క్యాంపస్ అండ్ ఆన్ క్యాంపస్. తర్వాత విప్రో వచ్చి 10,000 to 15,000 అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో 12,000 వరకు హైర్ చేసుకుంటాను వాళ్ళైతే చెప్పారు. ఇంకా కొన్ని కంపెనీస్ యొక్క డేటా అయితే రావాల్సింది అనమాట. సో ఇవన్నీ బాగా ప్రామిసింగ్ గా ఉన్నాయా అంటే వీళ్ళందరూ చెప్పింది 2026 ఫైనాన్షియల్ ఇయర్ కి, అంటే ఇప్పటి నుంచి మొదలెట్టి నెక్స్ట్ ఏప్రిల్ లోపు వాళ్ళు చెప్పిన సినారియో అనమాట. ఈ హైరింగ్ అంతా కూడా ఇప్పుడు మేము చేసుకుంటాం అని చెప్పేసి. కానీ వాళ్ళు ఏవైతే Q4 రిజల్ట్స్ రిలీజ్ చేశారో, Q4 అంటే బేసిక్ గా లాస్ట్ మంత్ వరకు అంటే ఏప్రిల్ వరకు రిజల్ట్స్ రిలీజ్ చేశారో అవి అంత కరెక్ట్ గా లేదు, అంత ఫ్రెషర్స్ గానీ ఎక్స్పీరియన్స్ పీపుల్ గానీ అంత హైగా అయితే లేవన్నమాట. ఎందుకంటే ఈ గ్యాప్ లో విప్రో అప్రాక్సిమేట్లీ 368 ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకుంది అండ్ టీసీఎస్ 600 ఆడ్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంది. 600 అనేది ఎంత తక్కువ నెంబర్ అంటే టీసీఎస్ గానీ ఇన్ఫోసిస్ గానీ విప్రో గానీ ఒకప్పుడు ఒక కాలేజ్ నుంచి 600 మందిని టీసీఎస్ హైర్ చేసుకునే వాళ్ళు అనమాట. అలాంటిది టీసీఎస్ ఓన్లీ 600 మందిని ఒక క్వార్టర్ లో మాత్రమే హైర్ చేసుకుని ఓవరాల్ ఇండియాలో ఇదంతా జరిగింది. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే కొంచెము మనము స్ట్రగుల్ అవుతున్నాము ఐటీ ఫీల్డ్ లో అన్నది అనుకోవచ్చు. కాకపోతే ఈ 40,000 ప్రిడిక్షన్ నెక్స్ట్ ఇయర్ కి చేసుకుంటానని ఎలా అన్నారు అంటే లాస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందంటే ఏప్రిల్ నుంచి ముందరకు ఒక 3 నెలలు 4 నెలలు ముందరకు వేసుకుంటే దట్ వాజ్ వెరీ రఫ్ అనమాట. అంటే అమెరికాలో టారిఫ్స్ నుంచి కావచ్చు, లేకపోతే చాట్ జీపీటీ కావచ్చు, ఏఐ కావచ్చు, ఇంపాక్ట్ అంతా చూసిన తర్వాత ఈ నెంబర్స్ మనకి 600 300 వచ్చాయి అనుకోవచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే కంపెనీస్ ఇంకా స్టేబుల్ అవుతున్నాయి, ఇంకా స్టెబిలిటీ అవుతుంది, ఇంకా హైక్స్ కూడా తగ్గించారు. మీరు చూసినట్లయితే ఈ క్వార్టర్ లో హైక్స్ ఇవ్వకుండా ఏం చేశారు, ఈవెన్ విప్రో హైక్స్ ఇవ్వలేదు, టీసీఎస్ హైక్స్ ఇవ్వలేదు, ఇన్ఫోసిస్ కూడా డిలే చేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఏమర్థం అవుతుందంటే వాళ్ళ ప్రాఫిట్ ని పెంచుకున్నారు అనమాట. ప్రాఫిట్ ని పెంచుకోవడం వల్ల కంపెనీకి ఏమొస్తుంది, ఎంప్లాయీకి ఇవ్వకుండా అంటే అఫ్ కోర్స్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ చూస్తారు కాబట్టి ఆ ప్రాఫిట్స్ ని వాళ్ళు ఎంప్లాయీస్ కి హైక్స్ ఇవ్వకుండా వాళ్ళు ప్రాఫిట్స్ అయితే పెంచుకోవడం ద్వారా కంపెనీ ప్రాఫిట్స్ ని ప్రొజెక్ట్ చేసుకున్నారు. సో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కంపెనీ అనేది ప్రాఫిట్ లో ఉందని చెప్పి చూపించుకుని వాళ్ళ స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇన్వెస్టర్స్ దగ్గర వాళ్ళ ఏదైతే క్రెడిబిలిటీ ఉంది కావచ్చు, వాటిని అన్నిటిని కూడా వాళ్ళు దాపెట్టుకున్నారు, వాళ్ళని రక్షించుకున్నారు అనమాట. సో ఇదంతా పక్కన పెట్టేస్తే మరి లే ఆఫ్ సంగతి ఏంటి అంటే లే ఆఫ్స్ లో ఎక్కువగా మిడ్ రేంజ్ ఎంప్లాయీస్ లేదా ఎవరైతే హై అండ్ మేనేజర్స్ ఉన్నారో అంటే హై పేయింగ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం లే ఆఫ్ భయం అనేది ఉంది అని చెప్పేసి రీసెంట్ గా మనం రిపోర్ట్స్ అయితే చూసాం అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద లే ఆఫ్స్ ఆర్ ఫ్రమ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ లేకపోతే గూగుల్ ఇలాంటివి ఉన్నాయో వాళ్ళైతే మ్యాసివ్ లే ఆఫ్స్ అయితే అనౌన్స్ చేశారు. ఎందుకంటే వాళ్ళు బేసిక్ గా దే ఆర్ వర్కింగ్ మోర్ ఆన్ ఏఐ అనమాట. సో ఏఐ మీద వాళ్ళు ఎక్కువ టైం అనేది ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడున్న మార్కెట్ లో ఇంతమంది ఎంప్లాయీస్ వాళ్ళకి అవసరం లేదని చెప్పేసి వాళ్ళైతే తీయడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో దిస్ ఈస్ అనాలిసిస్. తర్వాత వచ్చేసి మరి ఎటువంటి జాబ్ రోల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది అని మనం చూసుకున్నట్లయితే సో జాబ్ రోల్స్ విల్ బి క్లాసిఫైడ్ అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ కి ఒక అండ్ జాబ్ రోల్స్ అంటే 1 year నుంచి 10 years వరకు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కనుక మనం చూసుకుంటే అంటే ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ పీరియడ్ చాలా బాగుంది అని నేనైతే అంటాను అనమాట. ఎందుకంటే మన దగ్గర కానీ లేకపోతే బయట కానీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కి చాలా ఎక్కువ హైరింగ్ అనేది జరుగుతుంది అండ్ మంచి ప్యాకేజ్ కూడా తీసుకుంటున్నారు. దాని ఓన్లీ రీజన్ ఏంటి అంటే కంపెనీస్ ఆర్ నాట్ ట్రైయింగ్ టు ఇన్వెస్ట్ ఆన్ ఫ్రెషర్ ఫర్ అప్ స్కిల్లింగ్ అనమాట. అంటే ఒక ఫ్రెషర్ ని తీసుకొచ్చి స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి మనకి వాళ్ళకి నేర్పించాలి అనే ఒక మైండ్ సెట్ కంపెనీస్ లో కొంచెం తగ్గిపోతుంది. సో దీని పర్యవసానం ఏంటి అంటే ఫ్రెషర్స్ ని హైర్ చేసుకున్నప్పటికీ వాళ్ళకి స్క్రూటినీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. మీరు చూసుకుంటే రీసెంట్ గా ఇన్ఫోసిస్ లో 240 మెంబర్స్ ని మొన్న కూడా వాళ్ళు ఫ్రెషర్స్ ని మైసూర్ క్యాంపస్ నుంచి పంపించేశారు అనమాట. దాని రీజన్ ఏంటి అంటే ఫ్రెషర్స్ లో ఇది వరకు ఉన్నంత క్వాలిటీ లేదు, టెక్నాలజీ అనేది చాలా ముందరికి వెళ్ళిపోతుంది అండ్ వర్కింగ్ ఎథిక్స్ వర్కింగ్ ప్రొఫెషనలిజం అనేది కరెంట్ స్టూడెంట్స్ కొంచెం ల్యాకింగ్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు ఆ టెక్నాలజీ ఎంతవరకు వీళ్ళకి ఉంది, కాలేజ్ నుంచి ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ బ్రిడ్జింగ్ కరెక్ట్గా ఉందా లేదా టెక్నాలజీ అని చెప్పేసి ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి పాస్ అయిన వాళ్ళని మాత్రమే ఉంచుకుని మిగతా వాళ్ళని అయితే లే ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఒక నార్మల్ ప్రాసెస్ అయిపోయింది. ఇంకా టీసీఎస్ లాంటి కంపెనీస్ లో కూడా రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ప్రాజెక్ట్ ఆఫ్ చేసుకోకపోతే ఎటువంటి ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా తీసుకోకపోతే కంపెనీస్ వాళ్ళని ఫోర్స్డ్ రెసిగ్నేషన్ కూడా చేయిస్తుంది.
సో దీని గురించి నేను చెప్పాలనుకుంది ఏంటంటే 1 year 2 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫస్ట్ మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ లోకి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే సిచ్యువేషన్ అనేది బయట బాగాలేదు. 1 year 2 year ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే నేను చెప్తున్నా, ఏదో ఒక ప్రాజెక్ట్ లోకి అయితే వెళ్ళిపోండి. సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఏంటంటే మీరు ఒక ప్రాజెక్ట్ లో అంటూ ఉంటే మీరు సేఫ్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రెషర్స్ కి నేను చెప్పాలనుకుంది ఏంటంటే దెర్ ఆర్ వెరీ లెస్ వేకెన్సీస్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. రెండోది వచ్చేసి ఇది వరకు ఈ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ లేకపోతే మెకానికల్, సివిల్ ఇన్ని బ్రాంచెస్ లో కూడా సిఎస్సి నుంచి 100 మంది ఉంటే 80 మెంబర్స్ హైర్ చేసుకునే వాళ్ళు, ఈసీ నుంచి ఒక హాఫ్ ఆఫ్ ది క్లాస్ ని హైర్ చేసుకునే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే సిఎస్సికి ఎక్కువ షిఫ్ట్ అవుతున్నాయి. ఈ సిఎస్సికి ఏమైంది, ఒకప్పుడు ఎవరైతే ఈసీ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఈసీలు, ట్రిపుల్ సివిల్ తీసుకోవడం మానేసి అందరూ సిఎస్సికి వచ్చేసారు. సో కంపెనీస్ ఈ సిఎస్సి డిపార్ట్మెంట్ లో ఉన్న 80 మందిని ఎప్పుడైతే ఒకప్పుడు హైర్ చేసుకున్నా అంతే హైర్ చేసుకున్నా అంటే ఆ 80 తీసుకుంటున్నారు. కానీ ఒకప్పుడున్న 100 మంది స్టూడెంట్స్ కాస్త ఇప్పుడు 1000 మంది అవుతున్నారు. అంటే కంపెనీస్ ఏమి తప్పు చేయట్లేదు. లాస్ట్ టైం 100 మందిలో వాళ్ళు 80 తీసుకున్నారు, కాబట్టి ఇప్పుడు 1000 మందిలో కూడా 80 తీసుకుంటున్నారు. కంపెనీ ఈజ్ ఆన్ ద రైట్ ట్రాక్. కానీ స్టూడెంట్స్ ఏంటంటే అదొక మ్యాడ్నెస్ గా అందరు కూడా సిఎస్సి తీసుకుని అక్కడ ఒక బబుల్ బస్ట్ అనేది జరిగిపోతుంది అనమాట. సిఎస్సి అదొక ఫోబియా అయిపోయింది అందరికి కూడా. సో ఇప్పుడు కంపెనీస్ ఆర్ కీపింగ్ ఎ క్యాప్. వాళ్ళకి ఏంటి అంటే క్వాలిటీ కావాలి. ఎక్కువ మంది క్వాంటిటీ ఉంటే దాని అర్థం అందరూ సిఎస్సిలో ఉన్న వాళ్ళందరూ కాపని కాదు. సిఎస్సిలో ద బెస్ట్ క్రీమ్ లేయర్ ని మాత్రమే తీసుకుంటున్నారు. ఆ బెస్ట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ఇంటర్న్షిప్. ఖచ్చితంగా ఎవరైనా కూడా మీరు ఫ్రెషర్ అయినా ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మీరు పక్కా ఇంటర్న్షిప్ ని ఆప్ట్ చేసుకోండి. అండ్ ఇంటర్న్షిప్ ఆప్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒక్క విషయం అయితే మర్చిపోకండి. అది ఏంటి అంటే మీకు అక్కడ అన్పెయిడ్ అయినప్పటికీ మీరు తీసుకోండి. ఎందుకంటే బయట కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ ఇందాక అనాలజీగా మనం వెళ్తే ఒకప్పుడు సిఎస్సి డిపార్ట్మెంట్ లో మీకు 100 మంది ఉంటే ఒక 10 మందికి ఇంటర్న్షిప్ ఇవ్వచ్చు, వాళ్ళందరికీ పెయిడ్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు 100 మందికి ఇంటర్న్షిప్ కావాలి. ఆ 100 ఇప్పుడు 100లో లేదు, అది 200, 300, 400 దాటిపోయి 1000లోకి వెళ్ళిపోయింది. ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజెస్ లో అప్రాక్సిమేట్లీ 6, 7, 8, 9, 10 బ్రాంచ్లు సిఎస్సి వచ్చేసాయి అనమాట. సో ఒక బబుల్ అనేది చాలా పెద్దదైపోయింది. ప్రతి ఒక్కరికి సిఎస్సినే కావాలి. అండ్ కంపెనీస్ కూడా ఎంత మందిని హైర్ చేసుకుంటారు, 1000 మందిని హైర్ చేసుకోలేదు కదా. సో వాళ్ళు వాళ్ళ నెంబర్స్ కరెక్ట్ గానే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక వేలం వేరేలాగా అందరూ సిఎస్సికి వెళ్ళిపోవడం అనేది జరిగిపోతుంది అనమాట. సో ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఇంటర్న్షిప్ కోసం కాలేజ్ టైంలో గట్టిగా ట్రై చేయండి. వితౌట్ ఇంటర్న్షిప్ యూ కాంట్ క్రాక్ ఏ జాబ్ అనేది కమింగ్ ఫ్యూ ఇయర్స్ లో మీకు న్యూ నార్మల్ అయిపోద్ది. అంటే నీకు ఇంటర్న్షిప్ లేకపోతే జాబ్ రాదు అనేది నార్మల్ అయిపోయే పరిస్థితి అయితే రాబోతుంది అనమాట. కాబట్టి కీప్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇంటర్న్షిప్. ఇది నెక్స్ట్ ఎవరైతే కెరీర్ గ్యాప్ వాళ్ళు ఉన్నారో, కెరీర్ గ్యాప్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తక్కువ శాలరీ ఉన్నప్పటికీ దేర్ ఆర్ స్టార్ట్అప్స్, దే ఆర్ గివింగ్ గుడ్ అమౌంట్ అనమాట. అంటే స్టార్ట్అప్స్ లో కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా హైర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు కేవలం లింక్డ్ ఇన్ లోకి వెళ్ళి అక్కడ పైన మీరు జస్ట్ జాబ్ సెర్చ్ చేయకుండా ఒక రోల్ సెర్చ్ చేసి పీపుల్ పోస్ట్ అని చెప్పేసి మీకు ఒక బార్ ఉంటుంది. ఆ బార్ లోకి వెళ్ళి మీరు పీపుల్ క్లిక్ చేయండి. ఆ పీపుల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఎవరైతే హెచ్ఆర్స్ ఆ రోల్ కి సంబంధించి ఏవైనా వేకెన్సీస్ పెడితే మీకు అదే డేటా వస్తుంది అండ్ దానికి అప్లై చేయండి. అండ్ రెండోది వచ్చేసి కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ కి చాలా కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 years లో ఏదైతే నేను చెప్పాను ఇప్పుడు సిఎస్సి కి సంబంధించిన స్టూడెంట్స్ 1000 మంది అయిపోయారని చెప్పేసి అందులో 100 మందికి జాబ్ వస్తుంది. మిగతా 900 మంది కూడా ఇలా జాబ్స్ కోసం చాలా విగరస్ గా వెతుకుతున్నారు. కాబట్టి ఏంటి అంటే మీరు చేయాల్సింది ఇలాగ నేను ఇప్పుడు చెప్పిన లింక్డ్ ఇన్ ట్రిక్ ద్వారా మీరు జాబ్ సెర్చ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ప్రతి నిమిషం కూడా మీకు జాబ్ వచ్చేదాకా మీరు అలసిపోకూడదు. ఎవ్రీ సెకండ్ జాబ్ కోసమే ట్రై చేస్తూ ఉంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యు ఆర్ గోయింగ్ టు క్రాక్ ఎ జాబ్ అనమాట. సో అది నేను కూడా చెప్పాలనుకున్నా. ఈవెన్ ఇంకొకటి కూడా ఏంటి అంటే మీకు వన్స్ జాబ్ వచ్చినా కూడా మీ కెరీర్ గ్యాప్ ఉండడం వల్ల కంపెనీస్ తక్కువ పే చేయాలనుకుంటారు అనమాట. తక్కువ పే చేయాలనుకుంటే ఇట్స్ ఓకే, దాని ఒక ఆపర్చునిటీ లా చూడండి. అంతేగాని శాలరీ కోసం వర్క్ చేయాలి ఇనిషియల్ గా అనుకోకండి. మీ కెరీర్ లో ఒక బ్లాక్ స్పాట్ ఉన్నప్పటికీ వాళ్ళు మీకు జాబ్ ఇవ్వడానికి రెడీ అయ్యారంటే దే ఆర్ గివింగ్ యూ ఎన్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ మీకు ఇంకో 10 ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. సో అలా ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు ముందరికెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఐ కెన్ సే దట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారో అది ఏ కోర్స్ తీసుకున్నప్పటికీ, అంటే ఏ ప్రాజెక్ట్ తీసుకున్నప్పటికీ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, లేకపోతే ఏఐ రిలేటెడ్, లేకపోతే డెవాప్స్, డేటా అనలిటిక్స్, పవర్ బిఐ, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నో, ప్రతి దానికి కూడా మంచి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నేనైతే గమనించింది అదే. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఈజీగా షిఫ్ట్ అవ్వగలుగుతున్నారు విత్ గుడ్ ప్యాకేజ్ అని అయితే నాకు అనిపించింది. బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ దోస్ ఆర్ క్రాకింగ్ జాబ్స్ నియర్ అనుకోవచ్చు. అంటే మా దగ్గర ట్రైనింగ్
తీసుకుని జాబ్ క్రాక్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే నా ఫ్రెండ్స్ లో కావచ్చు, ఈవెన్ 8 years 9 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 40 LP ఆఫర్ చేయడానికి కూడా కంపెనీస్ వెనకాడట్లేదు. బికాస్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ అనమాట ఇదంతా కూడా. ఒకవేళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షిఫ్ట్ అవ్వాలనుకుంటే యు ఆర్ ఇన్ గుడ్ పేస్, మీరు షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారని అయితే నేను చెప్తాను. బట్ ఫ్రెషర్స్ మాత్రం చెప్పాను కదా, ఇంటర్న్షిప్ ఖచ్చితంగా చూడండి. అండ్ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ మీరు పక్కా లింక్డ్ఇన్ లో నేను చెప్పిన ట్రిక్ ద్వారా అలసిపోకుండా ప్రయత్నించండి. తక్కువ శాలరీ అని కాకుండా దాని ఒక ఆపర్చునిటీ లా చూడండి, పక్కా మీకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇఫ్ నాట్, మీరు కూడా ఫ్రెషర్స్ లాగా ఇంటర్న్షిప్స్ కోసం ట్రై చేయండి. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఛాన్స్ దట్ మీకు కూడా అక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో దిస్ ఈస్ వాట్ ద అనాలిసిస్ ఐ హావ్ మేడ్. రీసెంట్ గా ఉన్న మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటే నాకు వచ్చిన ఇన్పుట్స్ అయితే ఇవన్నమాట. సో ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.